పేదలకు పట్టాభిషేకం పేరుతో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ చేపట్టారు. అందులో భాగంగా 5వ రోజు మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. నారా లోకేష్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కరెక్ట్ గా 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నిలబడ్డా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్ల మెజారిటీతో నేను ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. కష్టపడాలా, 5 సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాల్లో మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం. నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు పెట్టాం. మహిళలు సొంత కాలుపై నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు, కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం. పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం. ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం. కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం. ఇలా సుమారుగా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను. ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్ గా 2024 ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరకు వచ్చా. మీరందరూ రచ్చబండలో ఒకటే కోరారు, మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి అని ఆనాడు మీరు కోరారు. మీరు ఇంకో మాట కూడా అన్నారు. బోలా శంకర్ వచ్చాడు. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు అన్నగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఈయన వల్లనే అయింది ఈ కార్యక్రమం. నేను మొత్తుకుంటున్నా రమ్మని రాట్లా, సిగ్గుపడుతున్నాడు మా బోలా శంకర్. ముందల రాన్నా. వరదల్లాలి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే ఒక మాట అన్నారు. ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండను. ఆనాడు మీకు చెప్పా, అన్ని నేను ఒకేసారి చేయలేను, కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడతాయి. అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి గుండె పైన చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు. కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా. మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు తల్లి. అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఇట్లా చేయొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేము చేశాం తల్లి. ఈ రోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినట్లు 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్నాం ఈ పట్టా. 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. అమ్మా, నాడు చెప్పా, భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం. తల్లి, పిల్లలు ఆడుకునేదానికి పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. మన మంగళగిరిలో అనేక చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది, గుడి కూడా అభివృద్ధి చేయడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాం. ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం మీ లోకేష్ నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు.
అమ్మా 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. అన్నగాని గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు, లోకేష్ ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. నిన్న రాత్రి బాబు గారితో భోంచేస్తుంటే అడిగారు, రేపు కూడా మంగళగిరేనా అన్నారు. అవును గురుగారు, రేపు ఇంకొక రోజు అవుతే పట్టాల కార్యక్రమం అవుతుందని. రాష్ట్రం అంతా తిరగాలి కదరా అన్నారు. నేను ముందర ఇక్కడ బాధ్యతను నెరవేర్చాలి, నా పరువు కాపాడారు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నా గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఆనాడు మీకు చెప్పా, మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలమని. ఈరోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవనన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. మంత్రి గారు చెప్తారు, మంగళగిరి ప్రతిపాదన కేబినెట్ కి వస్తే దాంట్లో పెద్ద చర్చ ఉండదు, మంగళగిరి కదా చేసేయండి అంటారు. పొద్దున దుర్గేష్ గారు వచ్చారు హాస్పిటల్ కార్యక్రమానికి, ఆయన కూడా అన్నారు మంగళగిరి చేసేయండి అని. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ తల్లి. అదొక బాధ్యతగా నేను స్వీకరించాను. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 లో ఉండాలి తల్లి. అందుకే స్వచ్ఛత తీసుకొని ఈరోజు పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 1000 టన్నుల చెత్త బయటకు వచ్చింది తల్లి మంగళగిరిలో. కాలువల్లో ఉన్న పూడికలు, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసాక 1000 టన్నులు వచ్చినాయి. చేస్తాం. కానీ అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. మీరు కూడా సహకరించాలి. చెత్త రోడ్డు పైన వేయకూడదు. ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడుతున్నారు. ప్రతిరోజు ప్రతి గడప దొక్కి చెత్త మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అందుకే దయచేసి చెత్త వేయాలంటే రోడ్డు పైన కాదు, ఇంట్లో పెట్టుకోండి. పొద్దున మా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మీ దగ్గర చెత్త పట్టుకెళ్తారు. సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తా తల్లి. 2వ సంవత్సరం నేను కర్ర పట్టుకుని తిరుగుతా తల్లి. అందరు నవ్వుతున్నారు. కర్ర పట్టుకుని తిరుగుతా. ఎవరిని ఇంటి ముందర చెత్త ఉంటే మీ ఇంట్లోకి వస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు నేను ఇద్దరం కలిసి చెత్త ఎత్తుతాం. ఎందుకంటే పారదర్శకంగా ఉండాలంటే ప్రజల సహకారం నాకు చాలా అవసరం. ఈరోజు రాజధాని పనులు కూడా అన్ని మొదలైపోతున్నాయి. మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందేదానికి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి. అనేక పరిశ్రమలు నేను తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తా. కానీ అన్ని సాధించాలంటే మంగళగిరి ప్రజల సహకారం నాకు చాలా అవసరం. స్వచ్ఛత ఒక ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజులు అన్ని కార్యక్రమాలు మన భాగస్వామ్యం అవుతాం. ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి పేరు వినపడాలి. ఏ కార్యక్రమం చేసినా మంగళగిరి పేరు వినపడాలి. దానికి నేను అహర్నిశలు కష్టపడతా. నాకు మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ, గౌరవ బోలా శంకరుడు అంటాను, ఎందుకంటే చాలా సరదాగా ఉంటారు. కష్టకాలాల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆనాడు ప్రతిపక్ష నేతకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. తల్లి ఆ రోజు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించినప్పుడు బాబు గారికి అండగా నిలబడింది సత్యన్న. రాజధాని విషయంలో కూడా కౌన్సిల్లో మేము యుద్ధం చేస్తుంటే గ్యాలరీకి బాబు గారు వస్తే ఆయన చుట్టుముట్టేదానికి వైకాపా శాసనసభ్యులు వచ్చారు. మనోడిది భారీ పర్సనాలిటీ కదా, వచ్చి అడ్డంగా నిలబడ్డాడు. నన్నే దాటి వెళ్ళాలరా బాబు గారి దగ్గరికి, మీ తోలు వలుస్తా అని చెప్పిన వ్యక్తి మా అనగాని సత్యప్రసాద్ గారు. రెవెన్యూ మార్చులు ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటే, మనం చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయన ప్రోత్సాహం. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఇసుకోకుండా ఓపిక్గా ఫైల్ ని సెక్షన్ నుంచి కేబినెట్ వరకు తీసుకొచ్చి కేవలం మంగళగిరి ప్రజలకే కాదు ఆంధ్ర ప్రజలకి ఆయన చేసిన మేలు మనందరం మరవలేమని ఈ సభాముఖం తెలుపుకుంటూ, గౌరవ మంత్రివర్యులు బోలా శంకరుడు అనగాని సత్యప్రసాద్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నా. 2 మాటలే అన్నారు, కొంచెం 2 ఎక్కువ మాట్లాడతాను. ముందుగా ఒక మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు, యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచి ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ 91,500 మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకి గౌరవం కల్పించినందుకు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచంలో నలుమూలలో కూడా
గొప్ప తారాస్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దానికి కారకులైనటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు, ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ధ ఉన్నా కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక పండగ వాతావరణం. ఇది 5వ రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం. మన ఇల్లు మన లోకేష్. మీ అందరికీ తెలియాలి, పెద్దలు చెప్పారు ఇప్పుడే, కేబినెట్ లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని. అట్లా అని కాదు, దాని వెనక ఉన్న చిత్తశుద్ధి. ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన. ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను. ఈ జియో నంబర్ 30 రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారణకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్ లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా. డిసెంబర్ 24వ తారీఖున వారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి, బిలో పవర్టీ లైన్ ఉంటే ఇది తీసేసాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా, దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మా దగ్గర ఎట్లా కొంచెం కక్కుర్తుంటుంది, రెవెన్యూ రావాలి కదా, రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం మీకు ఫీజు వేసాం, రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని. ఏది వద్దు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి పుట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు ఇచ్చారు. ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని కూర్చున్నాడు, ఎప్పుడో ఏంది మార్కులేంటి నాకు ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో తొందరగా ఇవ్వు అని చెప్పి బెత్తం పట్టుకుని ఆయన కూర్చుని ఈ జీవో ఇప్పించుకొని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ 3 నెలల్లో అవన్నీ కూడా ఆ అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్లకి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 10 నెలలు కాదమ్మా, ఇది జీవో వచ్చిన తర్వాత కూడా చెప్తున్నాను. అంటే ఇది దశాబ్ద కాల అంటే వాళ్ళ యొక్క కళ, ప్రతి పేదవాడికి కళ సొంత ఇల్లు. దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ 10 నెలల్లో మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల నుంచి కాని పని 10 నెలల్లో చేసి చూపించారు. జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం 3 నెలల్లో పూర్తి చేశారు. దాంతో భాగంగా నేను ఇంకో చెప్తా ఉన్నా, నేను దాంట్లో రాసినప్పుడు 4 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే నేను రాజకీయం ఆలోచిస్తా కాబట్టి నేను దొంగను కదా, నేను ఎలక్షన్ ముందు నేను చెప్పా, సార్ అట్లా కాదు సార్, ఎలక్షన్ ముందు కరెక్ట్ గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ అని. మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది. పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు, కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవరు తప్పకుండా 2 సంవత్సరాలకి వెళ్ళి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు. అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నాం. మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. నేను గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవటం. 2019 ఆయన ఓడిపోయారు, 2009 నేను ఓడిపోయాను. వారు ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు, నీ గెలుపు రహస్యం ఏంటి అనేది. 2009 నేను ఓడిపోయా. నేను ఒక సేయింగ్ చదివా, గాడ్ సెడ్ స్టార్ట్ లవింగ్ యువర్ ఎనిమీ, ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని. అంటే దేవుడు చెప్పాడు నీ శత్రువుని కూడా ప్రేమించు అని. అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టి, అంటే నాలో ఉన్న తప్పిదాలు, మీకులో నన్ను చూసిన లోపాలు ఏంటో తెలుసుకుని అవన్నీ కూడా మార్చుకునే విధంగా నేను మారి మీకు మమేక మా కాన్స్టిట్యూషన్ చేశారు. దానికంటే ఎక్కువగా వారు చేసి వారు తప్పులేం చేయలేదు, అయినా మీకున్న అపోహలు దూరం చేయడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా 2019-24లో మే పార్టీ కష్టాల్లో ఉంది, రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఒక సైకో పరిపాలకుడు ఉన్నాడు, కోవిడ్ వచ్చింది, అయినా ఎక్కడ కూడా వెనకలేదు. ఈ ప్రాంతంలో నాకు తెలిసి కోవిడ్ లో ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు, కానీ మంగళగిరిలో మాత్రం ఏం చేసినట్టు ఎప్పుడు ఎవరు చేయలేదు. ఉచితంగా మందులు ఇచ్చి ఉండొచ్చు, అందరూ ఇచ్చారు, కానీ ఎన్టీఆర్ సంజీవని బండ్లు కంటిన్యూ నడిపించారు. ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అవసరం ఉన్నా కూడా, అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పేదలకు వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడితో సాధ్యమైంది. దాని తర్వాత గెలిచారు. మీ అందరి అండతో
నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించగలగలం. ఏదైతే అమరావతిని, మంగళగిరిని, ప్రాంతాన్ని చంపేశారో కదా సైకో పాలకులు, తప్పకుండా పునర్నిర్మించుకుందాం, అలాగే రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మించుకుందాం, భావితరాలు మంచిగా అని చెప్పేసి మీ అందరూ తప్పనితో ఓట్లు వేశారో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారిని ఒక దీంట్లో మా నాయకుడిని ఇక్కడి నుంచి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించారో వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకంగా ఉండి ముఖ్యంగా మంగళగిరి కోసం ఈ రోజు మనం చూసే వాళ్ళు ఉదయం నాకు తెలిసి 100 బెడ్ హాస్పిటల్ వేశారు. నేను ఆ రోజు అన్నా కూడా క్యాబినెట్ లో ఆ మంగళగిరిలో బోల్డెన్ ఆసుపత్రులు ఉన్నాయండి, మళ్ళా మంగళగిరికి 100 బెడ్లు ఎందుకంటే చుట్టుపక్కల 100 ఉన్నాయి కదా, తీసుకెళ్లి మా రేపల్లో పెడితే బాగుంటుందని అంటే నా స్వార్థం అడిగా. నా మంగళగిరి చూడటానికి అమరావతి పక్కనే ఉంటుంది కానీ అందరూ ధనికులు కాదు, పేదలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్వాలిటీ హెల్త్ కేర్ నేను ఇవ్వాలి, నా బాధ్యత అని చెప్పారు. మంగళగిరిలో మీకు బెస్ట్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ అన్ని సివరేజ్, డ్రైనేజ్, వాటర్, నీకు ఎలక్ట్రిసిటీ అన్ని వస్తా ఉన్నాయి. అంటే ఆదర్శవంతమైనటువంటి, ఇప్పుడు మాకు కాదు, మా దేవుడు మా పెద్ద బాస్ కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది. కుప్పం మంగళగిరి. మనమైతే ఈయనకి వెళ్దాం కోరుకుందాం, ఎందుకంటే మనకు కూడా స్వార్థం ఉంది కదా. ఆయన గెలవడం కష్టం కానీ దాంట్లో గెలవగలరు. అభివృద్ధి మాత్రం గ్యారంటీగా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భావి తరాల గురించి ఇంకా ఎక్కువ, ఈయనకంటే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆయన దాంట్లో బిజీ ఉన్నారు. ఈయన మాత్రం కేవలం మంగళగిరిలో బిజీ ఉన్నారు. అంటే అద్భుతమైన ఆలోచన, అంటే చెయ్యాలని తపన. ఏ కళ్యాణానికి ఉన్నా లేకపోయినా వెళ్ళాలి అని అందరినీ పరిచయం ఆచరించాలి. అలాంటి ఒక ఆలోచనతో ఈ రోజు వచ్చారంటే 19లో అంత మైనస్ నుంచి ఈ రోజు 91,500 వచ్చిందంటే నిజంగా నేనేం పెద్ద చదువుకుని పాస్ అవ్వలేదు, కాపీ కొట్టే పాస్ అయ్యి. ఇప్పుడు నేను ఇందరు కాపీ కొట్టాలి. ఇప్పుడు నేను ఎలా పాస్ అయ్యాడు రా బాబు, ఇంత 91,500 నేను కాపీ కొట్టాలి. అలాంటి అయినప్పటికీ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. ఎందుకంటే ఇంత మంచి ఆలోచించే నాయకులకి మనం ఇచ్చే ఏంటి, మనం వాళ్ళకి అండగా ఉండాలి. మనం ఇవ్వగలిగింది చర్చల ద్వారా, మనం వాళ్ళు చేసిన మేలు 10 మందికి చెప్పి, ఈ రాష్ట్రం యొక్క అవసరం ఈ ఒక్క టర్మ్ కాదు, ఇంకొక 4 టర్ముల దాకా ఈ నాయకత్వం గట్టిగా ఉండాలి. ఎందుకంటే 2019-24 చరిత్రలో మనం ఎప్పుడు మర్చిపోలేని ఒక దౌర్భాగ్య సమయం. అలాంటి సమయంలో కూడా యువతకి అలసిపోయిన గుండెలకి ఆ ఊపిరి ఇవ్వడానికి కోసం ఇవ్వగలమని చెప్పేసి రాష్ట్రం అంతా తిరిగి అక్కడ సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా ఈ రోజు కేబినెట్ లో అవ్వచ్చు, మాతో అవ్వచ్చు, మా అందరినీ కూడా బెత్తం పెట్టుకుని పనిచేపిస్తున్న నాయకుడు లోకేష్ గారు. అతనికి మనం బలం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో హైటెక్ సిటీను మిగతా విషయాలు మాట్లాడితే, ఐటీ గురించి మాట్లాడితే నవ్వారు అందరూ. కానీ ఈ రోజున కోకాపేట్ చూడండి, ఇంకోటి చూడండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూడండి, అన్ని వచ్చాయంటే అందరు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే అది ఆయన వేసిన పునాది. ఈ రోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతూ ఉన్నారు, P4 మాట్లాడుతాం. ఎందుకంటే P4 కూడా ఏంటో అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవాలా. ఏది అంబేద్కర్ గారు చెప్పారో సమాజంలో కులాల వ్యత్యాసం చాలా గ్యాప్ వస్తా ఉంది, తగ్గాలి అని. అట్లాగా ఆర్థిక సమాజం అంటే నీ డబ్బు మాకు ఇమ్మని కాదు, ఇంకొకరికి ఉపయోగపడి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చేదానికి ఉపయోగించే విధంగా ఆర్థిక అసమానతలను దూరం చేయడం కోసమే అద్భుతమైన కార్యక్రమం చేస్తారు. ఇవన్నీ చర్చించాలి. దీంతో పాటు ముఖ్యంగా చర్చించాల్సిన విషయం కూడా ఉంది. ఇది రాజకీయ వేదిక కాదు, అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ పోయినా నా భద్రత తగ్గింది అంటాడు. 58 మందితో భద్రత ఎవరుకుందండి? 19-24 మధ్యలో మేము పాదయాత్రలకు పోతే మా స్టూలు లాక్కున్నారు, మమ్మల్ని అంటుకున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు మేము వైజాగ్ వెళ్తే పంపించేసాం వెనక్కి. మేము ఎప్పుడు అలా చెప్పుకోలేదే. సింపతి కోసం నాటకాలు చేస్తాం, ఒక అలవాటు అది. వాళ్ళు మంచితనం గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మీరు చర్చించాలి, మేము కాదు. మేము ఎటు మాట్లాడుతాం మా ఇది. కానీ మీరు కూడా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నివసించే వాళ్ళ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను భద్రత గురించి సింపతిగా మాట్లాడతాడు. అతను మీటింగ్ పెట్టుకుని ఇట్లాంటి మీటింగ్ పెట్టి బయట చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పెట్టి బయట బాక్సింగ్ బ్యాగులు పెట్టి కిక్ బాక్సింగ్ చేపిస్తారా? అంటే అదా మీ నేర్పించేది? మేము ఎట్లాంటి పనులు చేయమే? ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో, మహిళా రాజకీయ నాయకుల్లో కూడా ఒక సోదరి మనలో కుటుంబ సభ్యులు చూసే రకాలు మాది. ఎవరిని కూడా మేము అపోహ మాట్లాడడం. మేము అసెంబ్లీలో ఉంటే వాళ్ళ మంత్రులు మా తల్లిని అంటే ఎక్కిలు నవ్వారు. అది గొప్పతనమా? ఈ రోజు ఎవరైనా సరే ఎవరిని కూడా మాట్లాడకూడదు. ప్రతిపక్ష హోదా లేనటువంటి ఆ
పార్టీ నాయకుడు శ్రీమతి అయినా మా సోదరు కింద భావిస్తాం, వాళ్ళ పిల్లలు మా మేనకోడలుగా భావిస్తాం. అందుకని వాళ్ళు కూడా అంటే కూడా ఒప్పుకోమని చెప్పేసి దాంతో మేము ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఎవరు పార్టీ నాయకులు కూడా తప్పు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు కూడా మహిళలు గౌరవించాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది రాజకీయ పోరాటానికి కూడా. అలాంటి గొప్ప ఆలోచనతో పోతాం. వెక్కిలు నవ్వి హేళన చేసినటువంటి పరిస్థితిని అసెంబ్లీ చూసాము. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి భయపెట్టాలి, క్యారెక్టర్ అరెస్ట్ చేయకూడదు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. అది ఎవరు చేసేదా తప్పేనా మంచి సందేశం ఇచ్చినటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అలాంటి వాళ్ళు మనం బలపరచాలి. అవన్నీ మనం మాట్లాడాలి. వచ్చామా, పట్టా తీసుకున్నామా, వెళ్ళామా, 2 సంవత్సరాలు అమ్ముకుందామా, లోన్ పెట్టుకుందామా, లేకపోతే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం కాదు. రాజకీయం కూడా మీరు మారాల్సిన అవసరం ఉంది. తప్పకుండా. ఎందుకంటే మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. యువ నాయకుడు, రాబోయే కాలానికి పెద్ద నాయకుడు, అలాంటి గొప్ప నాయకుడు మనకు రావడం చాలా అదృష్టం. మంగళగిరి ప్రాంతంలో అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాలు చల్లగా ఉంటుంది, 20 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. దానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు.